ఈరోజు వచ్చేసరికి చికెన్ పొటాటో కర్రీ. ఆయిల్ వేసేసి మంచిగా గార్లిక్ జింజర్ పేస్ట్ని ఫ్రై చేస్తున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది. దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. చికెన్ వేసేసాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా దీనిలో కలిసే విధంగా కలిపేసుకోండి. దిస్ ఈజ్ పొటాటో, టమాటోస్, చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు చికెన్ కర్రీలో వేసేద్దాం. ఎప్పుడు ఒట్టి చికెన్ ఎలా తింటాము? అప్పుడప్పుడు ఇలా టేస్టీగా వెరైటీగా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే కదా టేస్ట్ తెలుస్తూ ఉండేది. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం పసుపు, అదేవిధంగా ఉప్పు వేసి బాయిల్ చేసాం కదా. ఇప్పుడు పొటాటో ఇవి ఉన్నాయిగా, ఇవన్నీ మంచిగా కుక్ అవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. అప్పుడు చికెన్ పీస్ కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది. రెగ్యులర్గా తినేలా కాకుండా ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ చికెన్ కర్రీ. అప్పుడే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి కవర్ చేసి ఉంచేద్దాము. దీనిలో కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్, చూసేయండి. ఏమనుకోకండి, అప్పుడప్పుడు కొంచెం మాట తడబడుతూ ఉంది, అర్థం అవుతుంది కదా మీకైతే. చూసేసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మన కర్రీ అయితే. ఇంకా రైస్లో వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు చూపిస్తాను, చూసేయండి. ఇగో ఈ పొటాటో పీసెస్ అనేవి మనవి మంచిగా కుక్ అయిపోవాలి ఈ వాటర్తో. చికెన్ పీస్ ఆల్రెడీ మంచిగా కుక్ అయింది. మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఏదైనా మీట్ మాత్రం చాలా మెత్తగా కుక్ చేసే వండుకుంటాము. అంటే ఆల్మోస్ట్ అందరు మంచిగానే కుక్ చేస్తారు, కాదనట్లేదు. కాకపోతే నేను ఇంకొంచెం ఎక్కువ కుక్ చేస్తాను అంతే. చూసేసేయండి. ఇది మా పల్లెటూరి చికెన్ కర్రీ. చికెన్ విత్ పొటాటో కర్రీ రెండు ఒకే టైప్. ఎన్నిసార్లు అని తినగలుగుతాం మనం మాత్రం. ఉంది కదా చికెన్, దాన్ని వెరైటీ వెరైటీగా కుక్ చేసి చాలా మంచి టేస్టీ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవ్వరు దగ్గర లేరు, కాలేదంటే అందరికి పెట్టేసేదాన్ని. చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇదే ఈరోజు మన టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ చికెన్ కర్రీ. ఇంకెందులో నేను అధికమైన మసాలా కూడా ఏమి యాడ్ చేయను ఫ్రెండ్స్. ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకంతే. కారం, ఉప్పు, పసుపు, ఇంకంతకు మించి ఇందులో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేసేది లేదు. కానీ స్మెల్ అయితే, కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేసేయండి.
మంచిగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ పొటాటో కూడా. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినాడు. మీకు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఉంచేసేయండి ఇంతే. లేదంటే ఇంకొంచెం దగ్గర అయిన తర్వాత స్టవ్ కట్ చేసేసేయండి. ఇందులో ఇప్పుడు మనం కారం యాడ్ చేస్తున్నాం కొంచెం. చిల్లీ పౌడర్. చెప్పాను కదా మా ఇంట్లో కిడ్స్ ఉన్నారని, కాబట్టి తక్కువే. కిడ్స్ ఉన్నా లేకపోయినా మేము కారం ఉప్పు చాలా తక్కువ తింటాము. అలానే మంచిది. కర్రీ ఎక్కువ తినేసి కారం తక్కువ తింటాం. ఎంతో టేస్టీ అయినా చికెన్ పొటాటో కర్రీ ఈస్ రెడీ.